రాహుల్ గాంధీ బీహార్లో పర్యటిస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా జనాలు బ్రహ్మరథం పడుతున్నారు. నాకైతే ఆ ర్యాలీలను చూస్తుంటే ఒకప్పుడు మోదీ ర్యాలీలు మోదీ వస్తే ఎట్లా వచ్చేవాళ్ళో జనాలు, ఇప్పుడు రాహుల్ వస్తే కూడా అలా వస్తున్నట్లు కనిపిస్తుంది నాకు. నిన్న స్టాలిన్ మన తమిళనాడు చీఫ్ మినిస్టర్ స్టాలిన్ కూడా వచ్చి పాల్గొన్నాడు దాంట్లో యాత్రలో. జనాలు అయితే విపరీతంగా వస్తున్నారు. చాలా బాగా గ్యాదరింగ్ చేస్తున్నారు. మరి అంటే అన్నీ చూస్తుంటే ఒక విధంగా ఇప్పుడు ఇండియా గఠబంధను, ఇండియా కూటమి బీహార్లో తిష్ట వేస్తుందేమో అని అనిపిస్తుంది. అయితే నిన్న రాహుల్ ఒక వివాదాస్పదమైనటువంటి గుజరాత్ గురించి ఒక వివాదాస్పదమైనటువంటి వాక్య చెప్పిండు. అది ఏంటంటే చిన్న చితక పార్టీలకు గుజరాత్లోకి 2019 నుంచి 2024 మధ్యకాలంలో దాదాపుగా 4,300 కోట్ల రూపాయలు వచ్చినాయి, ఫండింగ్ వచ్చింది చిన్న చిన్న పార్టీలకు. అయితే ఆ పార్టీలు అన్నీ కలిపి ఎలక్షన్లో 2024 ఎలక్షన్లో ఖర్చు చేసింది కేవలము 50 లక్షల లోపే ఉంది. దాదాపుగా ఫిగర్ చెప్పాలంటే 35 లక్షలు సంథింగ్ ఉంది. మీకు రికార్డ్ పెడుతున్నాను, మీరు చూడండి. అది అయితే దీన్ని పెద్ద ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతున్నాయి. చిన్న చిన్న పార్టీలకు 4,300 కోట్ల రూపాయలు రావడం ఏంది అసలు? ఇదంతా విచిత్రంగా ఉంది కదా. ఇప్పుడు అది అక్కడ ఉన్నది కూడా బీజేపీ గవర్నమెంటే కదా. సెంట్రల్లో ఉన్నది మోదీ గవర్నమెంటు, గుజరాత్లో ఉన్నది బీజేపీ గవర్నమెంటు. మరి వీటికైతే సమాధానం చెప్పాలి కదా ప్రజలకి. ఒకవైపు ఏమో అవినీతిని అరికడతాము, పిఎంనైనా సీఎంనైనా లోపలేస్తామంటున్నారు. మరి అక్కడ గుజరాత్ సీఎం మరి ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎవరికి వచ్చినాయి, ఎక్కడ పోయినాయి, దాని లెక్క అయితే తేల్చాలి కదా. ప్రజలకైతే మీ అకౌంటబిలిటీ చూపించుకోవాలి కదా ప్రజలకు. మేము నిజంగానే చాలా నీతిమంతులుగా ఉంటాము పార్టీ అనేదన్నా చూపించుకోవాలి కదా. మరి ఇప్పుడు మీరే తీసుకొస్తున్నారు బిల్లులు, సీఎంలను పిఎంలను వేసేది పక్కా పెట్టండి. ఫస్ట్ ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయో చెప్పాల్సిన బాధ్యత అయితే గవర్నమెంట్ మీద, గుజరాత్ గవర్నమెంట్ ఉంది అనేది నా అభిప్రాయం. నచ్చితే నా వీడియోలు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ధన్యవాదాలు.